కుంభరాశి వారికి క్రోధినామ సంవత్సరం ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు వెరసి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగుంది. రాజ్యపూజ్యం 6, అవమానం 1, కీర్తి ప్రతిష్టలు గౌరవం కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలం. అనుకున్న పనులు వీళ్ళు అనుకున్నట్లుగా ఈ సంవత్సరం సాధించే అవకాశం, ఆదాయాన్ని కూడా వృద్ధి పొందే అవకాశం ఉంది. శని జన్మస్థానంలో కుంభరాశిలో సంచారం చేయడం కొంచెం ఇబ్బందికరమే. రాహు ద్వితీయ స్థానంలో మీనరాశిలో సంచారం, షష్టమ స్థానంలో కన్యారాశిలో కేతు సంచారం. అలాగే ఈ రాశి వారికి అన్ని పనులు కూడా ముందు నుయ్యి వెనకాల గొయ్యి వెనుక గొయ్యి అనే విధంగా ఉంటుంది. అంటే వీళ్ళు చేసే పని వీళ్ళు సక్రమంగా చేయరన్నమాట. ఎవరైనా 1 లక్ష రూపాయలు అప్పుగా ఇవ్వడం కానీ మీకు ఇవ్వాల్సిన ధనం ఇస్తానంటే ముందుగానే వీళ్ళు ఇంట్లోనో లేకపోతే ఎవరికొకరు చెప్పేస్తారన్నమాట. 1 లక్ష రూపాయలు వాడు ఇస్తానన్నాడు రేపు వస్తాయి అని చెప్తారు. చెప్పడం వల్ల ఏమవుతుందంటే వీడికి ఇచ్చేటువంటి వాడు ఏదో కారణం వల్ల ఇవ్వకపోవడం జరుగుతుంది. ముందు ఏది కూడా చెప్పకూడదు అన్నమాట. వీళ్ళు ముందు చెప్పేస్తారు. అలా చెప్పకుండా వీళ్ళు రహస్యం మెయింటైన్ చేసి ఆ 1 లక్ష రూపాయలు చేతికి అందిన తర్వాతే చెప్పడం వల్ల ధనాదాయం మిగులుతుంది. అలాగే దుష్ట సావాసాలకు దూరంగా ఉండాలి, వ్యసనాలకు దూరంగా ఉండాలి. అలా కుంభరాశి వారు ఉండగలిగినట్లయితే ఈ సంవత్సరం ఆదాయం అంతా కూడా మీదే అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా పనుల యందు బద్ధకాన్ని విడిచిపెట్టాలి. ప్రతి పని ఆటంకం కలిగింది కదా నిరుత్సాహపోకుండా ధైర్యంగా పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. ధనం విషయంలో అయితే లోటు లేదు, కానీ చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశం, పై అధికారులతో విరోధం, భయం, కోర్టు వ్యవహారాల్లో కానీ చిక్కుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరితోటి వాద ప్రతివాదనలు, జాయింట్ వ్యాపారం చేసి వాడితో వాదించడం, ప్రతి వాళ్ళతోటి కూడా విరోధాలు పెట్టుకోవడం, ఇలాంటి విషయాలకు వెళ్లకుండా ఉంటే కుంభరాశి వారికి చాలా మంచిది. లేకపోతే మిమ్మల్ని ఏదో రకంగా బంధువులు కానీ బయటి వాళ్ళు కానీ ఏదో రకంగా బయటికి లాగాలి అని మీ శత్రువులు కాచుకుని ఉన్నారన్నమాట. వాళ్ళు ఏదో రకంగా కోర్టులో వేసేయడమో, పోలీస్ కేసులు పెట్టేయడమో, మీ పరువు తీయాలనే ప్రయత్నం చేస్తాం. ఎందుచేత మీరు గౌరవంగా ఉన్నారు కాబట్టి శత్రువుల్లో కంట కనిపెట్టవలసి ఉంటుంది కుంభరాశి వారి ఈ సంవత్సరం. కానీ గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ధనం విషయంలో చాలా బాగుంది. కాబట్టి ధనం ఉంటే కుంభరాశి వారు ధైర్యంగానే ఉంటారు. కాబట్టి ధనానికి అయితే ఈ సంవత్సరం లోటు లేదు. కుటుంబ కలహాలు స్వల్పంగా ఏర్పడే అవకాశం, భార్యాభర్తల మధ్య కూడా వాద ప్రతివాదనలు ఉన్నాయి. కాబట్టి వాదనకు దిగకుండా ఉంటే కూడా మంచిది. శుభకార్య ఆటంకాలు ఉన్నాయి, ఉద్యోగంలో కూడా సమస్యలు ఉన్నాయి. ఎవరిని కూడా నమ్మి ధనం ఇవ్వడం కానీ, కోర్టులో సాక్ష్యాలు చెప్పడం కానీ, షూరిటీ సైన్లు చేయడం కానీ, ఎవరైనా మీ ఎదురుకుండా డబ్బులు ఇచ్చుకుంటున్నారనుకో వాళ్ళిద్దరు పంచుకుంటున్నారనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలో మీరు దూరడం కానీ, నేనున్నాను మీకేం పర్వాలేదు నేను సాక్షిసంతకం చేస్తానని కానీ, డబ్బులు అప్పు ఇప్పించడం కానీ ఏమైనా చేస్తే అది మీకు చుట్టుకునే అవకాశం ఉంది. అలా గతంలో కూడా మీరు నష్టపోయారు. అలా నష్టపోకుండా ఉండవలసిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎవరి విషయాల్లో కూడా మీరు కలగజేసుకోకుండా మీరు మీ కుటుంబం కనుక మీ ఇంట్లోనే మీ భార్యతోటో మీ తల్లితోటో మీరు ఆలోచన చేసి సొంత నిర్ణయం తీసుకోవడమే కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైన పరిస్థితుల్ని ఇచ్చే అవకాశం, లేదా నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అంతేకాకుండా శారీరకంగా ఆరోగ్యం కూడా మిశ్రమంగా ఉండే అవకాశాలను, అనారోగ్య సమస్యలు ఏమైనా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, సమయానికి భుజించడం, సమయాన్ని నిద్రపోవడం చేయాలి అని చెప్పడం. విద్యార్థులు కూడా కష్టపడి చదివితేనే తప్ప వీళ్ళు విద్యయందు ఉత్తీర్ణత పొందలేరు. విద్యయందు ఆటంకాలు ఉన్నాయి, అశ్రద్ధ ఉంది, జ్ఞాపక శక్తి తగ్గుతోంది. కాబట్టి గురుబలాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. కొంచెం విద్యందు కూడా విద్యార్థులు ప్రయత్నపూర్వకంగానే శ్రద్ధగా వీళ్ళు చదవగలిగితే అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రదేశాలకి బదిలీలు ఉన్నాయి. అలాగే కొంతకాలం సెలవు రావాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా పై అధికారులతోటి విరోధాలకు కూడా దిగకుండా ఉంటే మంచిది. వ్యవసాయదారులు 2 పంటల మట్టికి ఆశించిన విధంగా దిగుబడుల మట్టికి వచ్చే అవకాశాలు అయితే చాలా బాగున్నాయి. వ్యవసాయ రీత్యా మట్టి కుంభరాశి వారికి కుంభరహే అని వీళ్ళకి ఆకలి బాగుంటుంది, బాగా ఆహార ప్రియులు, భోజన ప్రియులు అన్నమాట. మంచి ఆహారం భుజిస్తారు. వీళ్ళ చేతిలో వ్యవసాయం పడినట్లయితే కనుక పంట భూములు బాగా పండించే అవకాశం వీళ్ళకి చాలా బాగుంటుంది. 2 పంటలు కూడా బాగుంటాయి. అలాగే కౌలుదారులకు కూడా
చాలా బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. వ్యాపారస్తులకైతే అధికారులకి వాళ్ళ చిక్కులు ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఉంది. ఈ కుంభరాశిలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా అగ్రికల్చర్, వ్యవసాయ భూములు పండించడం, ఇలా రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇలాంటివన్నీ కూడా చాలా కలిసి వస్తాయి. కాబట్టి అవే ప్రయత్నం చేస్తే అన్ని విధాలుగా వీళ్ళకి అనుకూలంగా ఉండే కళాకారులకి, క్రీడాకారులకి, టీవీ, సినిమా హీరోయిన్లకి, దర్శకులకి, నిర్మాతలకి, రాజకీయ నాయకులకి, లాయర్లకి, డాక్టర్లకి, అలాగే ప్లేడర్లకి, అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేటువంటి వాళ్ళ కాంట్రాక్టర్లకు కూడా ఆలస్యంగా అయినా సరే ఈ సంవత్సరం వీళ్ళకి కొన్ని పనులన్నీ పూర్తయి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అనుకూలమైన పరిస్థితులే పొందే అవకాశం అయితే ఉంది. రాజకీయ రంగంలో అయితే కనుక పదవుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రజల్లో సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఆ సమస్యలు తీర్చగలిగితే మీరు ప్రజలను కనుక మీరు ప్రసన్నం చేసుకోగలిగితే మీకు ప్రజాదరణ బాగుంటుంది. లేకపోయినట్లయితే ప్రజల యొక్క ఆదరణకి మీరు విఫలమయ్యే అవకాశం, ప్రజాదరణ కోల్పోయే అవకాశం, అధిష్టానం మిమ్మల్ని గుర్తించినప్పటికీ ప్రజలు మిమ్మల్ని గుర్తించట్లేదు. కాబట్టి జాగ్రత్తగా కుంభరాశి వారి ప్రజల విషయంలోనే వాళ్ళ సేవ చేయడం, వాళ్ళని మెప్పించి ఏదో రకంగా ఉండగలిగితే కుంభరాశిలో ఉండే రాజకీయ నాయకులు ఈ సంవత్సరం పదవులు పొందే అవకాశం ఉంది, లేదా పదవులు దక్కే అవకాశం తక్కువగానే ఉన్నాయని చెప్పడం జరుగుతోంది. ఈ రాశి స్త్రీలకు వివాహ ప్రయత్నాల్లో కూడా కొంచెం స్వల్పంగా ఆటంకాలు వచ్చి 6 మాసాల తర్వాత అంటే ద్వితీయార్థంలోనే వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. పై అధికారులతో వేధింపులు ఉన్నాయి. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా సహోద్యోగులు కూడా ఎవరిని నమ్మకుండా నమ్మినట్టుగానే ఉండాలి. కానీ ఉద్యోగస్తులు కూడా ఎవరిని కూడా నమ్మకుండా నమ్మారంటే మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు కూడా రాకుండా చూసుకుంటే ఈ సంవత్సరం అన్ని విధాలుగా మంచిది. ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల వారికి ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి నెల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వీరు పగడాన్ని ఉంగరం వేలికి ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అలాగే వీరికి మంగళవారం నాడు కేజీంపావు కందులు దానంగా ఇవ్వడం, ఆవుకి గ్రాసంగా ఇవ్వడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. వీరికి అదృష్ట సంఖ్యలు 2, 3, 4, 7 సంఖ్యలు అదృష్ట సంఖ్యలుగా చెప్పబడుతోంది. అదృష్ట వారాలు కూడా వీరికి సోమవారం, గురువారం, శనివారం అదృష్ట వారాలుగా చెప్పబడుతోంది. శతభిష నక్షత్రం వారికి సెప్టెంబర్, మే, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు అనుకూలం. వీరు జాతి గోమేధికాన్ని మధ్యపు వేలికి ధరించినట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. అంతేకాకుండా మానసికమైనటువంటి రుగ్మతలు తగ్గాలంటే శనివారం రోజుని కానీ, అలాగే ఆదివారం రోజులు కానీ, శనివారం రోజులు నువ్వులు, ఆదివారం రోజున మినువులు, శని కుంభంలోనే ఉన్నాడు కాబట్టి ఆ ఇబ్బంది. రాహు కూడా బాగోలేకపోవడం వల్ల రాహుకి మినువులు దానంగా ఇవ్వడం వల్ల, దుర్గాదేవిని, వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం పరమశివుడికి అభిషేకాన్ని చేయండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. 4, 5, 8 అదృష్ట సంఖ్యలు. వీరికి ఆదివారం, మంగళవారం, బుధవారం, గురువారం చాలా అనుకూలమైన దినాలుగా చెప్పబడుతోంది. పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెల అన్ని విధాలుగా మీకు అనుకూలం. వీరు కనకపుష్యరాగ ఉంగరాన్ని చూపుడు వేలు బంగారంతో ధరించినట్లయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కేజీంపావు కందులు దానంగా ఇవ్వటం, గురువుల యొక్క ఆశీస్సులు, గురుచరిత్ర పారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం. అదృష్ట సంఖ్యలు 2, 3, 7, 9 సంఖ్యలు మీకు మంచివి. సోమ, గురు, శనివారాలు మీకు చాలా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పడం జరుగుతుంది. టోటల్గా వీళ్ళకి ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడ్డారు. ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండి భారీ పెట్టుబడులు వెళ్లకుండా, ఎవరికి అప్పులు ఇవ్వకుండా, ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చేసుకొని ఆదాయాన్ని వృద్ధి పొందడం కోసం ధనం మీదే మీరు లక్ష్యం పెట్టుకుని పనులు క్రమశిక్షణగా మీరు పంచువాలిటీగా చేయగలిగినట్లయితే ఈ సంవత్సరం చక్కగా క్రమశిక్షణతో ఉండగలిగితే మీకు చాలా అనుకూలంగానే ఉంది. కాబట్టి వీరు గురు, శని, కేతువులు శాంతి చేసుకోవాలి. రాహు కూడా ఆ దానాలు చేసుకోవడం, దత్తచరిత్ర పారాయణ, వెంకటేశ్వర ఆరాధన, హనుమత్ దేవాలయ దర్శనం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పుణ్యక్షేత్ర సందర్శనం కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంటుంది. బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నా.